సినిమా స్టోరీలు లాగానే సినిమా నటుల జీవితాల్లో కూడా మలుపులు ఉంటాయి అనడానికి సాక్ష్యం రాజు తరుణ్. కుర్రోడు అప్పుడు చక్కగా అష్టాచెమ్మ అనుకుంటా మంచిగా బిగిన్ అయ్యి అలా కెరీర్ నడుస్తూ వచ్చింది. కుర్రోడికి చక్కగా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా సక్సెస్ అయినటువంటి కుర్రోడు. అదే సందర్భంలో సాధారణంగా సినిమా గ్లామర్ రాగానే కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అప్పటిదాకా తమని నార్మల్ మనుషుల్లాగా చూసినటువంటి వాళ్ళని సెలబ్రిటీలుగా చూడటం ప్రారంభించి ఒక ఆడపిల్ల కనుక తమ మీద మనసు పారేసుకుందంటే వీళ్ళు మనసు పారేసుకుంటారు. మనం చాలా సినిమా హీరోయిన్లకు చూస్తే తొలి సినిమాల్లోనే వాళ్ళకి ప్రేమలు ఉంటాయి. ఆ తర్వాత బాగా సీనియర్ మోస్ట్కి ప్రేమలు పెళ్ళిళ్ళు లాంటి లెక్కలోకి ఉండదు. ఒక కాన్సెప్ట్లోకి వచ్చేస్తారు. ఈ అమ్మాయి లావణ్య 11 ఏళ్ల క్రితం అట, 11 ఏళ్ల నుంచి అమ్మాయితో రిలేషన్షిప్ అట. అంటే అది లివింగ్ రిలేషన్షిప్, సహజీవనం. సినిమాల్లో సహజమైపోయింది, నిజ జీవితంలో కూడా సహజమైపోయింది. అట్లాంటి రిలేషన్షిప్లో అమ్మాయికి ఈ లివింగ్ రిలేషన్షిప్లో స్పెషల్ ఏంటంటే పెళ్ళొద్దు, ఆ పెళ్ళి బాదరబందీలు మనకొద్దు, అబ్బాయికి అన్నీ సమకూర్చేటటువంటి బాధ్యత నాకొద్దని అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకొద్దని అబ్బాయిలు, ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం. అదే సందర్భంలో రిలేషన్షిప్ కూడా కొనసాగిస్తాం, నచ్చినంత వరకు సంసారం చేస్తాం, నచ్చకపోతే ఎవరు బ్రతుకాలది అని బిగిన్ చేస్తారు. కానీ రోజు పోయే కొద్దీ మళ్ళీ సహజ సిద్ధంగా పెళ్లి బంధాల్లో ఉన్నటువంటి ఇదే కావాలని కోరుకుంటారు. అబ్బాయి ఆడిపోయినా నాకు చెప్పిపోవాలా, అమ్మాయి ఆడిపోయినా నాకు చెప్పిపోవాలి. వీటితో బిగిన్ అవుతుంది. అక్కడి నుంచి ఆధిపత్యపు ధోరణి వస్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూలో కనబడుతుంది అదే. ఎదురు పెళ్ళైతే చేసుకోవాలా, లివింగ్ రిలేషన్షిప్ అని అమ్మాయి కంప్లైంట్ని బట్టి తెలుస్తుంది. లావణ్య మొదట్లో అట్రాక్ట్ అయ్యాడు, ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నారు. ఎందుకంటే అమ్మాయికి పెళ్ళైతే సినిమాల్లో ఛాన్సులు రావు, అబ్బాయికి పెళ్ళైతే అవకాశాలు ఉండవు. కాబట్టి పెళ్ళి కాని కాపురం చేస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్ ఆ కథలో కనబడుతుంది. రెండవది వచ్చేటప్పటికి కానీ ఆ పెళ్లి బంధంలో ఉండేటటువంటి సెక్యూరిటీ అమ్మాయి కోరుకుంటుంది. రాజు తరుణ్ ఇంకెవ్వరిని దగ్గరికి పోకూడదు, నాతోనే ఉండాలి, నాతోనే కాపురం చేయాలని. రాజు తరుణ్ ఆలోచన ఎట్టుంటుంది, ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నాం, తర్వాత ఏదో ఒక పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. బట్ అట్లాగని ఇప్పుడు మహువాతో అతనికి ఆ రిలేషన్ లేదన్నటువంటిది అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఏ హీరోయిన్తో ఏ సినిమా చేసినా ఆ హీరోయిన్తో ఇతర ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడేమో అని అమ్మాయి ఫీలింగు. ఆ హీరోయిన్ల కుటుంబాలకు ఫోన్లు చేసి, ఆ హీరోయిన్లకు ఫోన్లు చేసి మావాడిని వదిలేసి మావాడి జోలికి రాబాకని ఈ అమ్మాయి చెప్తూ ఉంటుంది. తద్వారా అతని సినీ అవకాశాలు తగ్గిపోయింది, సినీ అవకాశాల మీద దెబ్బతీసింది అమ్మాయి. అదే అతను చెప్పేటటువంటి సైకలాజికల్ హెరాస్మెంట్ అన్నటువంటి. అదే సందర్భంలో అమ్మాయిలు మహువమైత్రకి వాళ్ళ కుటుంబానికి కూడా ఫోన్లు చేసింది. చివరికి వాళ్ళు ఏదో కొంచెం గట్టిగా వాళ్ళ బ్రదర్తో వార్నింగ్ ఇప్పించినట్టుంది. పిచ్చేషాలు ఎదురు ఇట్లా ఫోన్లు చేస్తే మా ఊళ్ళో రాజకీయ పలుకుబడి ఉంది, అందుకని ఏకంగా పోలీస్ కంప్లైంట్ పెట్టేసింది. రాజు తరుణ్ అమ్మాయి రిలేషన్లో ఉన్నారు. ఇక్కడ ఇందులో ఏమీ లేదు, ప్రేమ లేదు, పెళ్ళి లేదు, అవసరం. సినిమాల్లో ఒకళ్ళ సపోర్ట్ ఒకళ్ళకి కావాలా, ఆ సపోర్టింగ్లో బేస్ చేసుకున్నటువంటి వచ్చిన మధ్యలో ఉన్నదాన్ని రిలేషన్షిప్ అనుకున్నా. అది కాస్త ఇది నడుస్తున్నది. సినిమా జీవితాల్లో ఇలాంటి విచిత్రమైన ట్విస్టులు తప్పించి ఇందులో అసూయ, ఏది మహువమైత్ర మీద లావణ్యకు అసూయ, లావణ్య ధోరణి ఇతనికి అసూయ, చిరాకు. అదే సందర్భంలో అతని కెరీర్కి ఆనాడు బలమై ఉంటుంది అమ్మాయి, ఇప్పుడు అదే బలహీనత అవుతుంది. ఓవరాల్గా ప్రతి అంశంలో భిన్న కోణాలు ఉంటాయి. ఇది వాస్తవంగా అయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం, మనకు కూడా అనవసరం. కానీ సెలబ్రిటీలు కాబట్టి, రోడ్డు ఎక్కారు కాబట్టి దాంట్లో చూస్తే తెలా పాపం తలా పిడికిడనొచ్చు, అసలు ఎవరు తప్పు లేదనొచ్చు.